జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దోస్తు, ఆనంద్ గారు కంపెనీ వర్క్ ఏదో అన్నారు. నువ్వు గిట్లా పాటలు పాడుడే కాకుండా బిజినెస్ లో కూడా ఉన్నావా? నేను జస్ట్ బోర్డ్ మెంబర్ అంతే. బోర్డు మెంబరా? మరి చైత్ర కూడా నీతో ఉందా అని అడిగిర్రు. తను కూడా బోర్డు మెంబరే. ఓ, భార్యని కూడా బోర్డు మెంబర్ని చేసేసినావు. నేను చేయలేదు, తనే బోర్డు మెంబర్ సాధించుకుంది. సాధించుకుందా? గదెట్లా దోస్త్? మా ప్రేమను గెలిపించుకోవడం కోసం తను బోర్డు మెంబర్గా అర్హత సాధించుకుంది. ఓ, మస్తుగుంది దోస్త్ మీ ప్రేమ కదా. అంత సూపర్గా ఏముండదు, అలా అని మామూలుగా కూడా ఉండదు. చుట్టూ సమస్యలతో, అడుగడుగున అన్యాయాలతో, కాలం మీద వేసే అపార్థాలతో గాయమైన గుండె ధైర్యం వదలక ఒంటరిగా యుద్ధం చేసింది నా చైత్ర. ఆ యుద్ధంలో నన్ను గెలవడమే కాదు, తన ప్రేమని కూడా గెలిపించుకుంది. అబ్బా, నువ్వు చెప్తుంటే నీ ప్రేమ కథ వినాలనిపిస్తుంది దోస్త్. అసలు నువ్వు తనని మొదటిసారి ఆడ చూసినావు? చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదేమైనా అయిందా? లేదు, మా పరిచయం గొడవతోనే మొదలైంది. అచ్చం మన లెక్కనే. మనం కూడా గొడవ పడ్డాం కదా ఫస్ట్. నా చైత్రతో గొడవ పడినా ఆ గొడవలో ప్రేమే ఉండేది. గొడవలో ప్రేమేంది దోస్త్? గొడవ పడాలి అని తనని ఎక్కువగా కలిసేవాణ్ణి, గొడవ పడాలి అని తనతో ఎక్కువ టైం గడిపేవాణ్ణి. అంటే ఆ గొడవ ప్రేమ కోసమే కదా. ఓహో, చైత్రతో గొడవ పడుతూ పడుతూ గిట్లా ఆమెని గుండెల్లోకి తీసుకున్నావు కదా దోస్త్. అరే చెప్పు దోస్త్. సారీ సారీ సారీ. ఏంది దోస్తు నువ్వు గిట్లా సగం చెప్పి ఆపితే ఎట్లా? తగువులోనూ తడబాటులోనూ తెలియని ప్రేమ ఎడబాటులో తెలుస్తుంది. నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది గాని అర్థం కాలేదు దోస్త్. దగ్గరగా ఉన్నప్పుడు తెలియని ప్రేమ దూరం అవుతున్నప్పుడు తెలుస్తుంది. మనల్ని దగ్గర వెళ్ళమంటూ ఎలాగైనా తనని సొంతం చేసుకోమంటూ తరుముతుంది. చైత్ర నీ గిట్లా దూరంగా పోయిందా? తన వాళ్ల కోసం ఏ త్యాగానికైనా వెనకాడని చైత్ర ఒకానొక సందర్భంలో వాళ్ళమ్మ కోసం పృథ్వీ లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అప్పుడే ఆ పెళ్లి నేను ఆపేశాను. గా బద్మాష్గాంతో పెళ్లాపి నువ్వు చైత్రని పెళ్లి చేసుకున్నావు కదా? లేదు, ఆ పెళ్లి ఆపిన తర్వాత చైత్రతో నా పెళ్లి జరగడానికి మధ్య చాలా జరిగాయి. దానివల్ల ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చైత్ర మెడలో ద్వేషిస్తూ తాళి కట్టాను. నువ్వు చైత్రని ద్వేషించినవా? ఇంత ఘనంగా ప్రేమించిన నువ్వు చైత్రని ద్వేషించినవంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు దోస్త్. ద్వేషించాల్సి వచ్చింది. ఎవరి వల్లో తెలుసా? నిన్ను ఇంటి నుంచి పంపించాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళనే చైత్రని అపార్థం చేసుకున్నాను. గా కిలాడీలు గిందుకే పనికొస్తారు దోస్త్. వాళ్ళకి ఎవరన్నా మంచిగుంటే అస్సలు చూడలేరు. వాళ్ళని అస్సలు వదలకూడదు దోస్తు. అలా వాళ్ళ అపార్థాల నుంచి, అపోహల నుంచి బయటపడిన తర్వాత చైత్రని నేను అర్థం చేసుకున్నాను. అయితే అప్పటి నుండే చైత్రని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టినావు కదా దోస్తు? జీవితాంతం చైత్ర నాతో ఉంటానని మధ్యలో మాట తప్పి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. జరిగిన గతాన్ని మార్చలేను, మిగిలిన జ్ఞాపకాలని మర్చిపోలేను. అర్థమే లేని ఈ జీవితాన్ని వదల్లేను. ఈ ప్రాణం ఉన్నంత వరకు తన ప్రేమని ఊపిరిగా చేసుకుని ఇలాగే బ్రతికేస్తాను. మేడం,
మీ పేరు చైత్రే కదా? మరి ఇక్కడేంటి అలకనంద అని వస్తుంది? అలకనంద ఏంటి బాబు, సరిగ్గా చూసావా? అమ్మా, తను సరిగ్గానే వేలి ముద్రిచ్చింది, అతను సరిగ్గానే చూశాడు. కానీ సరిగ్గా అర్థం కాంది మీకే. తను చైత్ర కాదు, అలకనంద. తను చైత్ర కాదు, అలకనంద. అలకనంద, అలకనంద, అలకనంద. ఇప్పటికైనా అందరికీ అర్థమైందా తను చైత్ర కాదని? ఇన్ని రోజులు నేను నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా ఎవరు వినలేదు కదా. ఈ డమ్మి చైత్రని పట్టుకొని మన చైత్ర అని ప్రేమ కురిపించేశారు. అత్తయ్య, మీరు ఎన్ని రోజులు ఒక నకిలీ వంశీకి సపోర్ట్ చేశారు. తనని చైత్ర అని నెత్తిన పెట్టుకున్నారు. బామ్మగారు చూడండి, తను చైత్ర పోలికలతో ఉందంతే, కాని చైత్ర కాదు. ఆనంద్ గారు, మన ఇంటికి తిరిగొచ్చింది చనిపోయింది అనుకుంటున్న చైత్ర కాదు. చైత్ర పేరుతో ఈ ఆస్తి మీద కన్నేసిన పెద్ద ఫ్రాడ్. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమవుతుందా అత్తయ్య? ఏంటి చైత్ర, ఏం మాట్లాడవేంటి? వీళ్ళందరూ నిన్ను ఇన్ని మాటలు అంటున్నారు, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? ఏంటి మనవరాలా, నువ్వు మమ్మల్ని మోసం చేశావా? మిమ్మల్ని మేము గుడ్డిగా నమ్మేశామా? ఎరా విరాజ్, ఏంటిదంతా? అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? నువ్వు చైత్రవి కాదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.